మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో సంచలన తీర్పునిచ్చింది ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు. కేసులోని మొత్తం 7 నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేవని తెలిపింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును పరిశీలిస్తున్నట్లు చెప్పారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఇక ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంఐఎం చీఫ్ ఓవైసీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులోని మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ ఏకే లహోటి తీర్పును వెలువరించారు. 6 మృతుల ఫ్యామిలీలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి 50,000 ఆర్థిక సాయం ఇవ్వాలని సూచించింది న్యాయస్థానం. మాలేగావ్ పేలుళ్ల కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో లోటుపాట్లు ఉన్నట్లు తెలిపింది ఎన్ఐఏ కోర్టు. పేలుడుకు వినియోగించిన బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్దే అనేందుకు సరైన సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. ఉగ్రవాదానికి మతం లేదని, ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదని తెలిపింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేవని తీర్పిచ్చింది ఎన్ఐఏ కోర్టు. ఈ కేసులో 220 మంది సాక్షులను విచారించగా 15 మంది అంతకు ముందు ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు. మహారాష్ట్రలోని నాసిక్లో గల మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న పేలుడు సంభవించింది. ఓ బైక్కు అమర్చిన బాంబు పేలడంతో 6 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్తో పాటు రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ప్రధాన నిందితులుగా ఉన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్. గత 17 ఏళ్లుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరోవైపు ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతించారు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్. ఇన్నాళ్లు తమకు అండగా ఉన్న వారికి థ్యాంక్స్ చెప్పారు. एक निर्दोष निकलने के बाद मैं चाहता हूं कि भगवान और मातृभूमि हर एक को ये मौका दे और देते रहते हैं. कमी हम में होती है कि हम उसका फायदा नहीं उठाते. ठीक है, तो देश का काम करो भाइयों. ठीक है, और कुछ नहीं है, देश के सिवा और कुछ नहीं है. ये अपना देश है, हमने काम करना चाहिए. మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఎన్ఐఏ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం, మోదీ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్తాయా అని ప్రశ్నించారు ఓవైసీ. क्या टेररिज्म के ऊपर इनकी हिपोक्रेसी होगी अगर वो सुप्रीम कोर्ट नहीं जाएंगे? क्या वो सुप्रीम कोर्ट को जाएंगे? मुंबई ट्रेन ब्लास्ट किसने किया नहीं मालूम. 2006 मालेगांव किसने किया नहीं मालूम. 2008 किसने किया नहीं मालूम. तो फिर कौन है? अगर वाकई में जिन लोगों ने ये किया है वो तो खुले फिर रहे हैं. फिर महाराष्ट्र की सरकार सुप्रीम कोर्ट जाकर इस जजमेंट पर स्टे लगाएगी नहीं लगाएगी? आतंकवाद से मुकाबला करने का दोहरा रवैया नहीं हो सकता. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును పరిశీలిస్తున్నట్లు చెప్పారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఎగువ కోర్టుకు వెళ్లడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత యూపీఏ ప్రభుత్వం హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు ఫడ్నవీస్. वोट की राजनीति के लिए अपनी वोट बैंक को और विशेष रूप से एक पर्टिकुलर धर्म की वोट बैंक को खुश करने के लिए जिस प्रकार से नैरेटिव लाने का प्रयास, ये हिंदू आतंकवाद और भगवा आतंकवाद कहकर जो अपमान कांग्रेस ने तमाम भारतीयों का और हिंदू समाज का किया है, उसके लिए कांग्रेस माफी मांगे. ये हमारी मांग है. ఎన్ఐఏ కోర్టు తీర్పుతో నిందితుల ఫ్యామిలీ సభ్యులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలు మాత్రం విచారం వ్యక్తం చేశారు. దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.